తెలంగాణలో విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ విద్యా వ్యవస్థని మేము ప్రక్షాళన చేస్తున్నామంటూ సీఎం చెప్తున్నారు. దీంట్లో భాగంగా ఇకపై 10th పరీక్షలు ఉండవు అంటూ రేవంత్ చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేస్తామన్నారు. 12వ తరగతిలోనే బోర్డు పరీక్షలు ఉండాలి అంటూ కూడా చెప్పారు. అలాగే ఈ విధానంలో ఇంటర్ బోర్డు ఎస్ఎస్సి బోర్డులు విలీనం చేయబోతున్నారు అంటున్నారు. దీంతో 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు కాబోతున్నాయి. విద్యా వ్యవస్థలో మార్పులపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. కమిటీ సిఫార్సులు వచ్చిన తర్వాత కమిటీ తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థని పూర్తిగా అధ్యయనం చేస్తారు. మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థలు, అలాగే ప్రపంచంలో అత్యున్నత విద్యా వ్యవస్థలు ఎక్కడున్నాయో చూసి వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక నివేదిక వస్తుంది. ఆ నివేదిక ఆధారంగా మేము విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయబోతున్నాం అంటున్నారు. కానీ 10th క్లాస్ పరీక్షలు ఇక ఉండవు అని చెప్తూ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కనపడుతుంది. దీన్ని నెక్స్ట్ ఇయర్ నుంచే అమలు చేయబోతున్నారు అంటూ సమాచారం అందుతోంది. ఇది ఖచ్చితంగా పిల్లలకి ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. మొదట్లో 7వ తరగతి కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి, మనందరికీ తెలుసు. ఆ తర్వాత నిదానంగా పబ్లిక్ ఎగ్జామ్స్ పోయాయి 7వ తరగతికి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా తీసివేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. 7వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పోవడంతో చాలా వరకు రిలీఫ్ వచ్చింది పిల్లలకి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా తీసేస్తామని చెప్పడంతో ఇది ఖచ్చితంగా 10వ తరగతికి వస్తున్నటువంటి విద్యార్థులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ ఇన్ జనరల్ అందరూ కోరుకుంటూ ఉంటారేమో, మాకు కూడా ఇలాంటి అవకాశం ఏదో మాకుండుంటే బాగుండేదని ఇప్పటికే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు కోరుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఉండదేమో. ఎందుకంటే మార్కుల కోసం, ర్యాంకుల కోసం విద్యార్థుల్ని ఎంత దారుణంగా రుద్దుతున్నారో మనకు తెలుసు. వాళ్ళ నెత్తి మీద కూర్చొని ర్యాంకుల కోసం రోజులో 16 గంటలు 18 గంటలు చదివిస్తూ 10th క్లాస్ ర్యాంక్ అనేది ఏదో జీవితాన్నే మార్చేస్తుందన్న స్థాయిలో విద్యార్థుల్ని ఎంత నరక యాతన పెడుతున్నాయో స్కూల్స్ మనకు తెలిసిందే. అండ్ ఈవెన్ పేరెంట్స్కి కూడా ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. కాబట్టి ఇక నుంచి 15 ఏళ్ల వయసు కదా మహా అయితే 10th క్లాస్ అంటే, 15 ఏళ్ల వయసులోపే గతంలో 7th క్లాస్ కూడా ఉండేవి ఎగ్జామ్స్, ఇప్పుడు అవి లేవు అఫ్కోర్స్. ఇప్పుడు 10th క్లాస్ కూడా ఈ చిన్న వయసులో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఖచ్చితంగా ఇది చాలా కీలక నిర్ణయంగా ఉండబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజీలు కాస్త ఈ మార్కులు లేదంటే ర్యాంకులు వెంబడి పరిగెత్తకుండా, వాళ్ళని టార్చర్ చేయకుండా చాలామంది పిల్లల్ని కాస్త ఆడుకోవడానికి అవకాశం కల్పించడము, వేరే యాక్టివిటీస్ మీద, కరిక్యులర్ యాక్టివిటీస్ మీద లేదంటే ఇంకేమైనా ఆర్ట్స్ మీద ఫోకస్ చేయడానికి, వాళ్ళ స్కిల్ని పెంచడానికి అవకాశం ఉంటుందేమో. మధు జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, విద్యా వ్యవస్థని తెలంగాణలో పూర్తిగా మార్చబోతున్నాం అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా స్కూల్స్కి, పేరెంట్స్కి, విద్యార్థులకి చాలా ప్రెస్టీజియస్ అయిపోయింది. అండ్ దానికోసం పిల్లలు ఎంత బాధలు పడుతున్నారో మనం చూస్తున్నాం. సో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? 10th క్లాస్ ఎగ్జామ్స్ తీసివేయడం అనేది ఒక పెద్ద మార్పు ఖచ్చితంగా. దీంతోపాటు ఇంకా ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది? కమిటీ నివేదిక ఎప్పటిలోపు వస్తుంది? నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, ఆ విద్యా కమిషన్ నివేదికనే ఫైనల్ కాదు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడారు. స్విచ్ చార్ట్ తో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురాబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. జనరల్ గా జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో +2 విధానం అమల్లో ఉంది కాబట్టి దాన్ని అమలు చేసేటువంటి విధంగా జాతీయ స్థాయి అధ్యయనం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేపట్టబోతూ ఉన్నాం. సో ఫ్యూచర్ లో వచ్చేటువంటి దాంట్లో ఎస్ఎస్సి బోర్డు లేనట్టే అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. 10వ తరగతి పరీక్షలే ఉండవు అనేటువంటి అంశాన్ని ఆయన క్లారిటీ ఇస్తున్నటువంటి చిట్చాట్లో బాగా చెప్పే ప్రయత్నం చేస్తారు. దాంట్లో విద్యా వ్యవస్థ పైన, మార్పుల పైన ఒక కమిటీ అధ్యయనం చేస్తా ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులపై అధ్యయనం చేస్తా ఉంది. కాకపోతే ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక ఫైనల్ కాదు. మాది ఒక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. సో బడ్జెట్ కూడా అలాగే ఉంది కాబట్టి వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం బడ్జెట్ కు అనుకూలంగా విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు చేసినటువంటి అవకాశం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అనేక అంశాలపైన మాట్లాడుతున్నారు. మధు, ఇది పిల్లలకి
కాస్త రిలీఫ్ కోసం, అంటే పిల్లల కోసం తీసుకున్న నిర్ణయమా, విద్యార్థుల కోసమా, విద్యా వ్యవస్థలో ఈ ఒత్తిడి లేకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచడం కోసమా, లేకపోతే బడ్జెట్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా చూడాలంటారా? ఎగ్జాక్ట్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మాట్లాడుతున్న సందర్భం విద్యా విధానంలో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నాము, ఒక కమిషన్ ఏర్పాటు చేసినాము, అది ఒక నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తు దానిపైన దృష్టి పెడుతుంది ప్రభుత్వం. ఫ్యూచర్ లో ఎస్ఎస్సి పరీక్షలే ఉండేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. 10th పరీక్షలు నర్సరీ నుంచి +2 వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు ఒకే విద్యా విధానం ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం చేస్తా ఉంది. వచ్చే సంవత్సరం లోపలనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తి స్థాయి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతాను, ఒక పద్ధతి ప్రకారమే జరుగుతోంది అంతా కూడా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీంతో పాటు ఇంకా కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో హరీష్ రావు తనకు తాను క్లీన్ చీట్ వచ్చిందంటూ హరీష్ రావు ప్రచారం చేసుకుంటున్నారు. పంజాగుట్టలో ఏదైతే కేసు ఫైల్ అయిందో దాంట్లో మాత్రమే ఆయనకు క్లీన్ చీట్ వచ్చింది. ఆ మొత్తం బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్లు ట్యాప్ అయ్యాయి, అది గుర్తించాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత డ్రగ్స్ కి సంబంధించిన అంశంలో కూడా ముఖ్యమంత్రి చిట్చాట్లో మెన్షన్ చేస్తూ డ్రగ్ అంశంలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే కనీసం బీజేపీ మాట్లాడడం లేదు, బీఆర్ఎస్ వాళ్ళని తిడితే బీజేపీ ఎందుకు మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, నన్ను ముఖ్యమంత్రిగా గుర్తిస్తున్నటువంటి మంత్రులకు ధన్యవాదాలు అంటూ కూడా ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రిని ఇంకా మంత్రివర్గంలో కొంతమంది ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు అనేటువంటి మీడియా ప్రతినిధులు అడిగినటువంటి క్వశ్చన్ కి సమాధానం చెప్పారు ఆయన. మరి ఎవరు ఆ గుర్తించినటువంటి మంత్రులు, మరి గుర్తిస్తున్నటువంటి వారికి ఆయన ధన్యవాదాలను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గాంధీ మనవడు తుషార్ గాంధీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. రీసెంట్ గా గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దా విషయంలో ఇళ్లను కూల్చి విగ్రహం కట్టొద్దు, గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధం అనేటువంటి స్టేట్మెంట్ తో ఆయన లేఖ రాశారు. కాబట్టి ఆయన కూడా ఒక పౌరుడే, ఆయన బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డాడనేటువంటి స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి చేశారు. సో నేను ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కలు చెప్తా ఉన్నటువంటి వారు నేను ఢిల్లీకి వెళ్ళి ఎన్ని నిధులు తెచ్చానో కూడా చెప్పాలనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి ఇప్పటి వరకు 2014 నుంచి జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఒక స్టేట్మెంట్ చేశారు. సో ఈ రకంగా కాస్త ఆయన సెన్సేషన్ కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మాది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్టేట్మెంట్ చేశారు. యా రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చాలా కీలక నిర్ణయాలు ఈ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు కనపడుతుంది. అట్ ది సేమ్ టైం విద్యా వ్యవస్థ మీద చాలా ప్రధానంగా ఫోకస్ పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి చేసినటువంటి ప్రకటన ఒక సంచలనమైనటువంటి ప్రకటననే చెప్పాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థలో ఇలాంటి ఒక మార్పు చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని అంశాలకు సంబంధించి డ్రగ్స్ కేసులకు సంబంధించి, ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి, వీటికి సంబంధించి కూడా ఆయన కొంత సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కొన్ని ప్రశ్నలకి. అయితే విద్యా వ్యవస్థలో ఈ మార్పులు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని వేయడం కానీ, పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పడం కానీ, ఫస్ట్ క్లాస్ నుంచి +2 వరకు మొత్తం ఒకే వ్యవస్థని, ఒకే విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఇలాంటి కొన్ని ఆలోచనలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? 10th క్లాస్ ఎగ్జామ్స్ని తీసివేయడం అనేది పిల్లలకి మంచిదా కాదా? విద్యా వ్యవస్థలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీని ప్రభావం ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అండ్ ఇప్పటికే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సుధాకర్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు చదువు బంద్ చేస్తున్నారు అని చెప్పి. అలాగే శ్రీనివాస్ కామెంట్ చేస్తున్నారు పిల్లల చదువు నాశనం అని కామెంట్ చేస్తున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ లేకుండా పోవడం వల్ల పిల్లల చదువు ఎందుకు పాడైపోతుంది? 10th క్లాస్ ఎగ్జామ్స్కి రోజుకి 16 గంటలు 15 గంటలు పిల్లల్ని చదివించి వాళ్ళని టార్చర్ చేస్తే బాగా చదివినట్ల, బాగా చదువు వచ్చినట్ల, కేవలం మార్కులు వస్తేనే వాళ్ళకి బాగా చదువు వచ్చినట్ల? ఇలా కొన్ని ప్రశ్నలు ఎప్పటి నుంచో ఈ విషయంలో డిబేట్స్ నడుస్తూనే ఉన్నాయి కదా. అంత చిన్న వయసులో వాళ్ళని అంత ఇబ్బంది పెట్టకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎగ్జామ్స్ ప్రెషర్ వల్ల సరిగా రాయలేకపోతున్నాం, సరిగా చదవలేకపోతున్నాం అని బలవన్మరణాలకు పాల్పడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. డిప్రెషన్లోకి వెళ్తున్న చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు. పేరెంట్స్ కూడా చాలామంది పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఇక స్కూల్స్ ఎంత దారుణంగా ఈ విషయంలో బిహేవ్ చేస్తున్నాయో మనకు తెలియదేం కాదు. చిన్న పిల్లల్ని ర్యాంకుల కోసం నానా గందరగోళం చేస్తున్నాయి, వాళ్ళ మీద మానసికంగా ఎంతో ప్రెషర్ పెడుతున్నారు.
సో ఇవన్నీ లేకుండా పోతాయి. అండ్ ప్రశాంతంగా చదువు మీద ఫోకస్ చేసుకుంటూనే ఈ ఒత్తిడి లేకపోతే హ్యాపీగా మరికొన్ని ఆర్ట్స్ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే మిగతావన్నీ చేస్తారో లేదో పక్కన పెడితే వాళ్ళకి ప్రెషర్ ఉండదు కదా. ఆ రకమైనటువంటి ఒక రకంగా సహజంగా ఒక పదాన్ని ఉపయోగిస్తుంటారు, రుద్దుతుంటారని చెప్పేసి అంటారు కదా. సో ఈ రుద్దుడు ఉండదు కదా, ఈ గందరగోళం ఉండదు కదా. ఈజంట్ ఇట్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ది స్టూడెంట్స్? మరి పేరెంట్స్ పరిస్థితి ఏంటి? సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో?